స్వయం సహాయక మహిళా సంఘాల తరహాలో రాష్ట్రంలో పురుషులకు పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో 3000 సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం అయితే ప్రారంభించనున్నారు. గత నెల రోజుల్లో 1000 సంఘాలు ఏర్పాటయ్యాయి. మార్చి నెలాఖరులోగా మరో 2000 సంఘాలు సిద్ధం చేయనున్నారు. అసంఘటిత కార్మిక ఆర్థిక సామాజికాభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాలు ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల నుంచి నగరాల ఉపాధి కోసం తరలి వస్తున్న కూలీలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని భావిస్తోంది. సంఘాల ఏర్పాటు ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటు చేయించాలని, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేలా తోడ్పాటును అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఈ సంఘాల ఏర్పాటుకు వీరు అర్హులు. భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు, జొమాటో వంటి సంస్థల తరపున ఆహారం, కూరగాయలు, నిత్యావసరాలు సరఫరా చేసే గిగ్ కార్మికులు, ఆటో రిక్షా, తోపుడు బళ్ళ కార్మికులు, వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఇళ్లలో పనిచేసేవారు, వీధుల్లో చెత్త సేకరించే కార్మికులు ఈ పొదుపు సంఘాలకు అర్హులు. పొదుపు మొత్తాలపై 6 రెట్ల అదనపు రుణం అయితే ఉంటుందటండి. ఒక్కో సంఘంలో గరిష్టంగా 5 సభ్యులైతే ఉంటే ప్రతి నెల సమావేశమై ఒక్కో సభ్యుడు కనిష్టంగా ₹100 చొప్పున పొదుపు చేయాలి. 3 నెలల తర్వాత పొదుపు మొత్తంపై 6 రెట్లు లేదా 1.50 లక్షల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు. రుణం మొత్తాన్ని సభ్యులు తమ వృత్తి, కుటుంబ అవసరాలు, ఉపాధి మెరుగుపరుచుకోవడం కోసం వినియోగించుకోవచ్చు. సభ్యులు సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణాన్ని పొందవచ్చంటూ ఇక్కడ మనకు అధికారులు అయితే చెప్తున్నారండి. విజయవాడ, విశాఖలో ప్రయోగాత్మకంగా ఈ సంఘాలను ఏర్పాటు చేసి దశల వారీగా మిగతా పట్టణాలకు విస్తరించనున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అంబేద్కర్, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో 2వ దశలో సంఘాలను ఏర్పాటు చేసే అవకాశాలను కార్మిక శాఖ గుర్తింపు కోసం ఈ జిల్లాల్లో త్వరలో సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మొప్మా మేనేజింగ్ డైరెక్టర్ గారు అయితే ఈ మేరకు తాజా సమాచారం అయితే ఇస్తున్నారండి. నగరాలలో పనిచేసేటువంటి పురుష కార్మికుల కోసం ఈ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రతి నెల కనిష్టంగా ₹100 చొప్పున పొదుపు చేయించి వారి కుటుంబ ఉపాధి అవకాశాల నిమిత్తం కోసం ₹1,50,000 రుణాన్ని కూడా ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతూ ఉంది.